హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా ఒక గిన్నెలో రొయ్యలన్నింటిని వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని శుభ్రంగా నీసు వాసన లేకుండా వాష్ చేసుకోండి. 2-3 సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఈ రొయ్యలన్నింటిని వేసుకొని 2 గరిటెల నూనె వేసుకోండి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి రొయ్యల్లో వాటర్ అంతా పోయే వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. రొయ్యల్లో బాగా వాటర్ వస్తాయండి. మొత్తం ఇంకిపోయే వరకు ఇలా డ్రై అయ్యేదాకా ఉంచండి. తర్వాత ఒక బాండ్లీలో 3 గరిటెల నూనె వేసుకొని హీట్ అవ్వనివ్వండి. దాంట్లో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టిన రొయ్యలన్నింటినీ ఇందులో వేసేసేయండి. ఈ రొయ్యలకి అన్నీ పట్టేలాగా బాగా 2-3 సార్లు బాగా కలపండి. రొయ్యలు మరీ ఎక్కువగా వేయించకూడదండి, గట్టిపడిపోతాయి. రోస్ట్ ఫ్రై కావాలంటే వేయించుకోండి. మెత్తగా ఉండాలనుకుంటే మాత్రం కొద్దిగా ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోయింది. తర్వాత 4 స్పూన్ల ఎండి కొబ్బరి పొడి వేయండి. ఇది కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా ఉంటుంది. తర్వాత 3 స్పూన్ల కారం వేసుకోండి. అన్నింటినీ ఒకసారి బాగా తిప్పి ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏదైనా చాలకపోతే కొద్దిగా వేసుకుందాం. సాల్ట్ చాలలేదండి, కొద్దిగా వేస్తున్నాను. అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి రొయ్యల ఫ్రై రెడీ.